గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోటివేస్ట్. ఎవరైనా మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నా మనీ సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈటీఎఫ్లో మనీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. సో ఈటీఎఫ్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే మీకు గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. బట్ మీరు ఒక 2 years 3 years లాంగ్ టర్మ్ నాకు 15% 20% వచ్చినా చాలు, నా మనీ ఐడియల్గా ఉంటుంది బ్యాంక్లో అనుకున్నప్పుడు మీరు ఆ మనీని ఈటీఎఫ్లో పార్క్ చేస్తే మీకు 18 to 20% 2 to 3 yearsలో మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఈటీఎఫ్స్ అంటే ఏంటి అంటే, ఈటీఎఫ్స్ అంటే సపోజ్ మన నిఫ్టీ 50 ఉంటుంది, టాప్ 50 కంపెనీస్ ఇన్ ఇండియా. ఆ 50 కంపెనీస్ ఇండియాస్లో మీ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ సేమ్ అలాగనే బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ టాప్ బ్యాంకింగ్స్లో మీ మనీని ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఒకసారి మార్కెట్స్ పడుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఆ అప్ అండ్ డౌన్స్లో మీకు మనీ వెల్త్ క్రియేట్ అవుతుంది. బట్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైతే మార్కెట్ పడిందో అప్పుడు ఏ స్టాక్ పడింది, ఆ స్టాక్ పడిందా అని చూడకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయింది, సో బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ బీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఐటీ కరెక్ట్ అయింది, ఐటీ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలి. సో అలా మీరు కరెక్ట్ అయిన ప్రతిసారి మీరు ఈ నిఫ్టీలో ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ మనీ సెక్యూర్గా ఉంటుంది అండ్ హై వెల్త్ క్రియేట్ చేస్తుంది. సో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈటీఎఫ్స్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. అందులో మీకు నచ్చిన బెస్ట్ ఈటీఎఫ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాస్ట్ 1 to 2 months బ్యాక్ నేను ఒక చిన్న ట్రైల్ వేసాను, అది ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అని. సో అది కూడా మీకు ఎండ్ కార్డులో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.